Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. ఈ వీడియో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అండి. ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసాము. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయాలి, మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మొత్తం డిస్కౌంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలంటే ఎస్ఐపి ఈజ్ వెరీ పవర్ఫుల్ టూల్ అనమాట. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నథింగ్ బట్ మనం ఇన్స్టాల్మెంట్లో అప్పుడప్పుడు కొన్ని యూనిట్స్ని బై చేయడం ద్వారా మార్కెట్లో ఉన్న వాలటిలిటీని హ్యాండిల్ చేయడం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, తక్కువ అమౌంట్తో కూడా ఎక్కువ ఎలా మనీ మేక్ చేశారో హిస్టారికల్ డేటా మనం ఇప్పుడు చూద్దామండి. మనం తీసుకుంది ఇక్కడ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అండి, వన్ ఆఫ్ ది ఇండియాలో ఫేమస్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట ఇది. సో ఎవ్రీ మంత్ కనుక మీరు 500 జస్ట్ 500 కనుక పెట్టుంటే ఈ ఫండ్లో, అండ్ ఈ ఫండ్ లాంచ్ చేసింది 95లో అండి. అప్పటి నుంచి బిగిన్ చేసి ఇప్పుడు ఈ మంత్ వరకు కూడా మీరు పెడతా ఉన్నారనుకోండి, ఎవ్రీ మంత్ 500 రూపీస్, మొత్తం మీరు ఇన్వెస్ట్ చేసింది 1.7 lakh అండి. సో మీరు పెట్టింది మొత్తం కూడా 1.7 lakh, ఎందుకంటే మంత్లీ 500 రూపీసే కాబట్టి. కానీ కరెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఇది 1.7 crore అండి. కరెంట్ వాల్యూ ప్రకారం ఇది 1.7 crore. అది ఎంత ఎక్స్ట్రా వచ్చిందంటే మీకు దగ్గర దగ్గర 1 crore అడిషనల్ మీకు ఎంత వచ్చిందంటే 1 crore వచ్చింది మీకు. అంటే మొత్తం ఇది నీకు 1.7 crore మనీ టార్ అయిందనమాట. ఇది ఓవరాల్ వాల్యూ. మనం పెట్టింది ఎంత అంటే జస్ట్ 1.7 lakh పెట్టాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఓకే, ఊహించండి 1 crore జస్ట్ 500 పర్ మంత్ పెడితే మీకు 1 crore రిటర్న్స్ జనరేట్ చేసింది ఫండ్. ఓకే, అండ్ ఇంతకుముందు టూ మచ్ మార్కెట్ ఎకానమీ అప్ అండ్ డౌన్ అయ్యేది అండ్ వాలటిలిటీ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు స్టేబుల్ ఎకానమీలోకి వచ్చేసాం. అండ్ ఇండియా గోయింగ్ టు థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు అమెరికా నెంబర్ 1లో ఉంది, అది 29 trillion ఎకానమీ. సెకండ్ చైనా సెకండ్ ప్లేస్లో ఉంది, అది 17 trillion ఎకానమీ. అండ్ థర్డ్ ప్రస్తుతానికైతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే జర్మనీ ఉందండి, అది 4.4 trillion ఎకానమీ. తర్వాత 4 trillion ఎకానమీ తోటి జపాన్ ఉంది. అంటే 5th పొజిషన్లో ఇండియా ఉంది. బట్ ఇండియా గోయింగ్ టు రీప్లేస్ ది జపాన్ అండ్ జర్మనీ అనమాట వితిన్ 2 years కల్లా. అది కూడా దట్ వితిన్ ద 2-3 years కల్లా. అంటే ఊహించండి ఇండియా గ్రోత్ స్టోరీ ఏ రేంజ్లో ఉంటుందో. సో ఇండియన్ జీడిపి గ్రోత్ హై ఎండ్లో ఉందండి వరల్డ్ వైడ్గా. ఆ గ్రోత్ అంతే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి అయిపోయిన హిస్టరీతో పోల్చుకుంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ ఇంకా చాలా బ్రైట్గా, చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ ఛాన్స్ మిస్ అయ్యాం అరే అని అలా అనుకోకుండా ఇప్పటికైనా మీరు ఎస్ఐపి ద్వారా లాంగ్ టర్మ్లో మంచి మనీ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మీరు మీ కిడ్స్ కోసం, మీ మనవాళ్ళ కోసం, మీకోసం ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఎంతకంత 500,000 అఫోర్డబిలిటీ ఎంత ఉంటే అంత లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంటే క్రోర్స్లో మనీ మేక్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇది 1 crore 2 crore ఇలా అయిన తర్వాత ఎస్డబ్ల్యూపీ ఉంటుంది. మన ఎస్ఐపి కనుక ఎలా కమిట్మెంట్ ఇస్తున్నామో ఫండ్కి, ఫండ్ వాళ్ళు మనకిచ్చే కమిట్మెంట్ని ఎస్డబ్ల్యూపీ అనుకోవచ్చు. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. తొద్దారిందంటే మనకి ఎవ్రీ మంత్ 1 lakh వరకు వస్తుంది. 1 lakh 2 lakh పెట్టుకోవచ్చు విత్డ్రాల్స్. అంటే మనం పెట్టే ఇప్పుడు ఈ 500 రూపీస్ ఫ్యూచర్లో ఆఫ్టర్ 20 or 30 years తర్వాత ఒక్కొక్కటి 1 lakh అయి నీకు బ్యాక్ వస్తూ ఉంటుంది. అంటే మనం పెట్టింది 500, అప్పుడు ఎంత వస్తుంది మనకి బ్యాక్ ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి 1 lakh చొప్పున వస్తూ ఉంటుంది నీకు బ్యాక్. జీవితకాలం వస్తూనే ఉంటాయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సింపుల్గా ఎలా రావాలో అర్థం చేసుకోండి. స్పెక్యులేషన్ వేరు, తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అయ్యే పద్ధతులు ఏవి కూడా షార్ట్ టర్మే పనిచేస్తాయి, లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వవు. బట్ ఇది లాంగ్ టర్మ్ అనమాట, చాలా ఈజీ వేలో. ఇవాళ రేపట్లో అందరూ మొబైల్స్లో కేవీసీ క్లియర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. అందుకని పవర్ ఆఫ్ ఎస్ఐపి గురించి తెలుసుకోండి. చాలామంది తర్వాత చూసుకుందాం, మార్కెట్ పడ్డప్పుడు చూసుకుందాం అనుకుంటూ ఉంటారండి. మార్కెట్లో పట్టడం ఎంత ఈజీయో క్విక్గా రికవర్ అవ్వడం అంతే ఈజీ. 10 days బ్యాక్ మార్కెట్ ఎక్కడ పెడుద్దు అన్నట్టు ఉంది జనాల ఒపీనియన్. ఇప్పుడు చూస్తే మార్కెట్ ఎక్కడ పోద్దు అన్నట్టుంది ఒపీనియన్. నిరంతరం ఈ డైలమాలో ఉంటూనే ఉంటారనమాట. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గుడ్ వరస్ట్ అన్ని డిస్కౌంట్ అవుతా ముందు పోతూ ఉంటాయి. కాబట్టి ఎస్ఐపిల ద్వారా వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఊహించుకోండి. ఓకే, దీని ద్వారా ఏంటంటే మార్కెట్ రిస్క్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మార్కెట్ పడేదాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు, మార్కెట్ పెరిగేదాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. కాబట్టి లైఫ్లో కొన్ని థింగ్స్ సర్టనిటీ చేసుకోండి. ఆ సర్టనిటీ ఏంటంటే ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ పెట్టాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపించింది హిస్టరీలో ఏం జరిగింది అనేది. ఓకే, రేపు ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎకానమీ ఇంకా గ్రో అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్కువ ఎస్ఐపి అమౌంట్ పెట్టడం ద్వారా మనీ మేక్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న న్యూస్, ఇవన్నీ చిన్న న్యూస్ అండి. వార్ న్యూస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, వడ్డీ రేట్లు కావచ్చు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, ఇవన్నీ టెంపరీ అనమాట. ఇవన్నీ హిస్టరీలో కూడా ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అందుకని ఈ న్యూస్లో ఎప్పుడు నిరంతరం ఉంటాయండి. అవి సైకలాజికల్ స్ట్రెస్ అవ్వడానికి షార్ట్ టర్మ్లో మనకు వస్తాయి తప్ప లాంగ్ టర్మ్లో మీ వెల్త్ని ఏది అడ్డుకోలేవు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో మన హిస్టారికల్ చార్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ 95 నుంచి ఇప్పుడు దాకా ఇలాంటి చాలా వచ్చినాయి. అవన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటేనే వీళ్ళు 1 crore వెల్త్ క్రియేట్ చేశారు. అందుకని అండ్ ఫ్యూచర్లో కూడా అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ మళ్ళీ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి
ఎక్కడో చోట ఇది ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, మంత్లీ 500,000 రూపీస్ పెట్టండి. చిన్న అమౌంట్తో కూడా లాంగ్ టర్మ్లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చో మీకు ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేసామండి ఎస్ఐపి మీద కూడా. ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఒకటే, ఈ వీడియో చూసేవాళ్ళు కనుక ఇంకా ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయకపోతే ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు, బిగించేయండి. అంటే పడ్డప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనుక్కోవడం వల్ల ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.